తెలుసు. దీనప్పుడు డబ్బు కనిపెట్టింది మనిషి, కానీ ఆ డబ్బే ఇప్పుడు లేకపోతే మనిషి మనుగడే ఇక్కడ ప్రశ్నార్థకం అయిపోయింది. అలా మారిపోయాయి ఈ రోజులు. ఒకడంటాడు డబ్బులో ఏముందన్నా, మాట్లాడితే డబ్బు 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 అంటావు, డబ్బు ఏమైనా పట్టుకొని పోతావా, నెత్తిన పెట్టుకొని పోతామా, మనుషుల బంధాలు ముఖ్యంగాని అని. సోదరా, మనుషుల బంధాలు ముఖ్యమే, కానీ ఆ బంధాలు ఈ ప్రపంచంలో నీ చుట్టూ నా చుట్టూ నిలబడాలంటే డబ్బు అంతకంటే ముఖ్యం. పెళ్లి కార్డు నీ ఇంటికి రావాలన్నా, పిలిచే పిలుపులో మార్పు రావాలన్నా, కులం ప్రస్తావనే తేవద్దనుకున్నా, తమ భేదాలు చూడొద్దనుకున్నా, ఇప్పుడు డబ్బు మాత్రమే ఆ రేఖలను చెరపగలదు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతే కొంత కాదు మిత్రమా, చాలా కోల్పోతావు. బురదలో పంది తొర్రలో ఎలకలా జీవించాలంటే డబ్బు అవసరం లేకపోవచ్చు, కానీ ఈ రోజులలో మనిషిలా జీవించాలంటే మాత్రం డబ్బు తప్పనిసరి. 1994లో తులం బంగారం 5,000 ఉంటే 2024లో తులం 70,000 ఉంది. అర్థం కావట్లేదా కాస్ట్ ఏ రకంగా పెరుగుతుందో? నీకు ఇప్పుడు 2 ఆడపిల్లలు ఉండి వారికి 2040లో నువ్వు పెళ్లి చేయాలనుకుంటే నీ బతుక్కి అప్పుడొచ్చే ఖర్చులకి, అప్పుడొచ్చే నీ ఆదాయానికి కనీసం ముక్కు పుడక కూడా కొనియలేవు. తెలుసా, ఆ రోజు నెలకు 2040లో తులం బంగారం 10 లక్షలు ఉండబోతుందని. సోదరా మేల్కో, ఇప్పుడు చేస్తున్న పనితో పాటు మరొక పని కూడా చూసుకో, అది ప్యాసివ్ ఇన్కమ్ అయ్యేలా చూసుకో. ఇప్పటికే నీ సీటు కింద అరెకరం పోయింది. నువ్వు తింటున్న తిండికి, ఇప్పుడున్న వాతావరణానికి నువ్వు బ్రతికేది కేవలం 69 సంవత్సరాలే. ఇంకా బోర్డు వయసుందని సాయంత్రం 6 గాంగనే నీ తొట్టి గాంగని వేసుకొని అక్కడ కూర్చొని ఆరోగ్యం పాడు చేసే ద్రవాన్ని తీసుకుంటూ అక్కడ లేనోని గురించి సొల్లు వాగుతూ నలుగురు మోసుకొస్తే ఇంటికొచ్చి పడుకొని తెల్లారులేసి ఇన్షర్ట్ వేసుకొని ఓ ₹1,00,00,000 సంపాదించినట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ రోజు బాస్గాన్ తిట్టి తింటూ ఆ ప్రెషర్ భరించలేక పైన బట్ట ముందు పొట్టొచ్చి ఆ పొట్టకి ఆ బట్టకి షుగరు బీపీ వచ్చి దాంతో చేస్తున్న పని చేతగాక ఉన్న ఉద్యోగం ఊడిపోయి వచ్చే 60-70 వేల రూపాయలు రాక నీ కుటుంబం రోడ్డున పడక ముందే రోజులో ఇప్పుడు చేస్తున్న పనితో పాటు రోజులో 1-2 గంటలో వేరే ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే పని చూసుకో. అది నీ కష్టకాలంలో నీకు సహాయం చేస్తుంది. నువ్వు ఎంత కష్టపడ్డా, నీ రక్త మాంసాలు తాకట్టు పెట్టినా నీ చదువుకు దగ్గ ఉద్యోగం కాదు, ఆ ఉద్యోగం చేసిన రోజులు ఊడిగమే. నీ రక్త మాంసాలు తాకట్టు పెట్టినట్టే. నువ్వు గనక బయటకు వస్తే నీకు ఏ రాయల్టీ రాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ టైంని వానికి తాకట్టు పెట్టకు. నెలకు 60-70 వేల రూపాయలు సంపాదించే నేను పార్ట్ టైం చేయడం ఏంటి బ్రదర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, ₹1,00,00,000 అమితాబ్ బచ్చన్ మజా యాడ్లో యాక్టింగ్ చేస్తూ పార్ట్ టైం సంపాదించట్లే. ₹1,00,00,000 కోకాపేటలో ₹100 కోట్ల ఆస్తున్న మెగాస్టార్ చిరంజీవి పాల యాడ్లో యాక్టింగ్ చేసి డబ్బులు సంపాదించట్లే. తిని కూర్చున్నా కూడా, ఎంత తిన్నా కూడా తరగని ఆస్తున్న సురేఖ గారు, మెగాస్టార్ చిరంజీవి భార్య గారు, అత్తమ్మాస్ కిచెన్ అని చెప్పి పార్ట్ టైం వర్క్ చేయట్లే. ఇంతకంటే తోపా నువ్వు నేను? డబ్బు ఒకటే జీవితం అనట్లేదు, కానీ డబ్బు మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకో అంటే యాక్టివ్గా పనిచేసే ఓపిక ఉన్నప్పుడు, ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే మరొక కొంత సమయం కేటాయించి ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే పని రోజులో 1-2 గంటలు చేసే వర్క్ చూసుకో. అలానే ఏదైనా దిక్కుమాలిన స్కామ్స్లో ఇరుక్కోకు. చాలా మంది వెధవులు బయట తిరుగుతున్నారు. ఏం పని చేయాల్సిన అవసరం లేదన్న, నువ్వు ఇట్లా ₹1,00,000 కట్టు రోజు పైసలు వస్తాయి, ఏమి పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి దిక్కుమాలిన వెధవులు తిరుగుతున్నారు. వాళ్ళకి మాత్రం దొరకకు, బలవకు. ఈజీగా డబ్బులు వస్తాయి, ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదని ఎవడని చెప్తే వాని మాట నమ్మకు. ఈజీగా వచ్చే ఏదైనా ప్రమాదమే అని గుర్తించు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మోసం చేయకుండా, మ్యానిపులేట్ చేయకుండా